చికెన్ మరి చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి. బుర్రలేదని చెప్పి నన్ను తిడతారు మళ్ళీ. మామూలుగా లేదు కింద మసాలా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ ఏదో విజయవాడ వస్తే మనకి పెద్ద పని ఉండదు గైస్. ఎక్కడికి లంచ్ కి వెళ్తున్నాం, ఎక్కడికి డిన్నర్ కి వెళ్తున్నాం అని చెప్పి మనోడిని అడిగితే చెప్పేస్తూ ఉంటాడు. బ్రో ఇప్పుడు మనం డిన్నర్ కి ఎక్కడికి వెళ్తున్నాం విజయవాడలో? కొట్టనంటే చెప్తా. నువ్వు కొట్టను అని ఫస్ట్ పదం వచ్చిందంటే ఏదో భయంకరంగా చెప్తావు. పర్లేదు చెప్పు, నిన్నెందుకు కొడతా గురు నేను? నువ్వు ఏంటి ఇలాగా విజయవాడ వచ్చిన ప్రతిసారి నాకు కుక్కర్ పొలాలు తినిపిస్తే చంపేద్దాం అనుకున్నావు ఏంటి? లాస్ట్ టైం అలాగే కుక్కర్ పొలం అని చెప్పి పట్టుకెళ్ళి 2500 కుక్కర్ పొలం నన్ను వేసుకున్నారు. నన్ను ఏం అడిగారు తెలుసా? ఆ వీడియోలో ఆ 2500 కి కుక్కర్ పొలంతో పాటు కుక్కర్ కూడా ఇచ్చేస్తారని అడిగారు. 2500 కుక్కర్ పొలం ఏంట్రా, బుర్ర ఉందా లేదా నీకు అని నన్ను తెగదిట్టారు. కాకపోతే ఆ ప్లేస్ గురించి చాలా మంది నెగిటివ్ పెట్టాల. ఆ వీడియో కింద చాలా మంది మేము మా ఫ్యామిలీతో వెళ్ళాం, 25,000 బిల్ అయింది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది అది అని అన్నారు. నేను ఫస్ట్ టైం చూసా. ఎవరైనా సరే 5,000 బిల్లు చేస్తేనే అరే ఇంత అయిపోయింది ఏంట్రా బిల్లు అనుకుంటారు, కానీ కొంతమంది వెళ్ళి 30,000 40,000 బిల్లు చేసి అంత సాటిస్ఫైడ్ గా ఫ్యామిలీ హ్యాపీనెస్ ముందు డబ్బులు ఏం మ్యాటర్ కాదు అని అంటున్నారంటే, ఎందుకంటే జెన్యున్ గా వీడియో కింద కామెంట్లు వచ్చాయి. సో అదైతే నాకు బాగా అనిపించింది. అంబియన్స్ కి మాత్రమే నేను కొద్దిగా ఇదే అయ్యాను, కానీ ఫుడ్ టేస్ట్ ఇస్ ఓకే. సర్లే ఇంకా మళ్ళీ కుక్కర్ పొలం అంటున్నావు, ఇది కూడా అంతే ఉంటది రేటు. బడ్జెట్ లో మంచి ఇది. సరే నీకు మాట ఇస్తున్నా, మాటకి వద్దులే. లాస్ట్ కుక్కర్ పొలం కాదు, లాస్ట్ లాంటి లాస్ట్ కుక్కర్ పొలం విజయవాడలో. ఓకే అంటే ఇంకా చాలా ఉన్నాయిలే ముందు ఉన్నాయి, సరే ఇది మాత్రం కొంచెం స్పెషల్. ఓకే సో నేనే ఇప్పుడు వీడియో తీసి మనోడు అంతా హైప్ ఇస్తున్నాడు కాబట్టి నిజంగా అక్కడ ప్రైస్ ఎలా ఉంది, టేస్ట్ నిజంగా బాగుందో లేదో వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఇప్పుడే మన స్పాట్ దగ్గరికి వచ్చేసాం. ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెన్ యూ బై అర్మానీ ఎక్స్చేంజ్. వావ్, వెరీ రిచ్ ఫెలోస్. సి ఎవ్రీవన్ ఇస్ రిచ్. మనమైతే ప్రెసెంట్ డిన్నర్ చేయడానికి K3 అనే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేసరికి గుణదల రోడ్ గురు, గుణదల మాత చర్చ్ కొద్ది ముందుకు వస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటది అనమాట. చందు కార్ వాష్ అని ఉంటది. ఆ పక్కన చందు కార్ వాష్ అని ఉంటది. అది మన వేణు బై. అదే కార్ వాష్ చేయించుకున్న వాళ్ళకి ఒక 5% ఎంతో ఊరికే ఫ్రీగా చేయమనండి, చేయకపోతే డబ్బులు ఇచ్చేయండి. సో ఇక్కడ మనకి ఏంటి స్పెషల్ గురు? కుక్కర్ బిర్యానీ 999 ఉంది, అదే ట్రై చేస్తాం మనం. కుక్కర్ పొలావ్ కాదు, కుక్కర్ బిర్యానీ. చలో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఏవో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, లోపల సిట్టింగ్ ఉందా లోపల? ఓకే చలో వెళ్ళిపోదాం. హోల్ సెట్ అయిపోతే గురు ఈ క్యారెక్టర్ ఏంటో చెప్పు గురు. సో ఇది వచ్చేసరికి లోపల సిట్టింగ్ 20 మెంబర్స్ కి సరిపడా సీటింగ్. ఇది సూప్స్, స్టార్టర్స్, ఉలవచారు మటన్ బిర్యానీయా? మనది ఏం చెప్పావు ఆర్డర్? ఇక్కడ లేదా కుక్కర్ బిర్యానీ? మన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. ఇది ఫస్ట్ వచ్చేసరికి మొత్తం ఫిష్ ఫ్రై గురు. ఈ ఫిలెట్ మొత్తాన్ని మంచిగా కోట్ చేసి ఫ్రై చేశారు, డీప్ ఫ్రై చేశారు. పైన మసాలా కూడా యాడ్ చేశారు. చూడు ఏం మసాలా అన్నది? చాట్ మసాలా. చాట్ మసాలా ఎర్రగా ఉందేంటి? గార్లిక్ సాసా, గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. నిమ్మకాయని ఓపెన్ చేసి ఇచ్చారు గురు, మనం క్లోజ్ చేసుకోవాలా? వా అది ఆ నిమ్మకాయ నుంచి కూడా వచ్చింది నీళ్ళు. తీసుకో. బాగా వచ్చిందో పొగ. అసలు వేడుకుంటే పొగరాది అంటే నేనే అంటాను, మళ్ళీ మన వాళ్ళు అనేక ముందే నాకు నేనే పంచి కూడా వేసేసుకుంటాను. బా వేణుబాయ్ తీసుకో బాయ్. ఒక్క నిమిషం, ఒక మొక్క అలా తీసుకొని. పర్లేదు, నేను అందరికి పెద్దదే ఇస్తా. సో ఒక్కసారి ఈ ఫిష్ చూడండి ఎలా ఉందో. అసలు మంచిగా కోట్ అయింది, మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పైన మసాలా ఫిష్ అయితే అలా నోట్లో మెల్ట్ అయిపోతుంది, కానీ మసాలా కొద్దిగా ఎక్కువైంది, కానీ ఫిష్ మాత్రం చాలా బాగా మెల్ట్ అయిపోతుంది నోట్లో. ఫిష్ చాలా బాగుంది. మసాలా కొద్దిగా తగ్గి ఉంటే ఇంకా బాగుండేది. ఫిష్ ఇది వచ్చేసరికి చికెన్ ఫింగర్స్, చికెన్ వేలు. దీని మీద కూడా మంచిగా మసాలా వేసారు. ఇందాక మనకి ఫిష్ మీద వేసిన మసాలా అయినా సేమేనా? వా చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంది. మీదేనా గైస్? ఇందాక మీకు చందు కార్ వాష్ అన్నాను కదా, చందు చికెన్ షాప్ కూడా మనోడిదే. చికెన్ కావాలంటే మనోడి దగ్గర తీసుకోండి. మా లాంటి వాళ్ళ దగ్గర సామాన్యంగా పక్కన కూర్చుంటున్నాడే గానీ అతని రేంజ్, అతని స్థాయి వేరు. దీంతో మనకి ఒక గార్లిక్ సాస్ ఇచ్చారు, దీంతో ట్రై చేద్దాం. బా మంచి థిక్గా ఉంది. దీని దగ్గర పలచగా ఉంటది, థిక్గా ఉంది. ఒకసారి దీంతో ట్రై చేద్దాం. చాలా బాగుంది ఇది. చికెన్ మరి చాలా సాఫ్ట్ గా ఉంది. చూడండి ఇలా బైట్ చేయగానే చాలా బాగుంది. పైన మసాలా ఉంది కదా, దానివల్ల మంచిగా పంచీనెస్ తగులుతుంది అనమాట. వెరీ గుడ్. సో ఇది వచ్చేసరికి సెజ్వాన్ చికెన్ చెప్పాం. ఇందులోనైతే మంచిగా మనకి పైన సెసమీ సీడ్స్ యాడ్ చేశారు, అండ్ మధ్యలోని ఎండుమిరపకాయలు ఉన్నాయి, అండ్ కాజు. మెయిన్ గా ప్రతి పీస్ కి కాజు అంటుంది. చికెన్ పకోడీని సాస్ లో టాస్ చేశారండి, కానీ ప్రతి పీస్ కి జీడిపప్పులు అంటున్నాయి. ఒకసారి టేస్ట్ చేద్దాం.
ఆ సాస్ అంతా చికెన్ పెట్టేసింది, మరి ఎక్కువ పెట్టగలేదు, బాగుంది. రోజు ఆంటీ గారు ఏంటి రోజు ఎక్కడ తింటారు? మంచి కర్రీలు మొన్న వచ్చాము, బాగానే ఉన్నాయి కదా కర్రీలు. ఏంటి మొన్నలాగే కుక్కర్లోని ప్రెజర్ ఇది గట్టి నొక్కేసానని చెప్పి పేలిపోయింది మా ఇంట్లో. అది పేలిపోతే ఇంట్లో ఏమనాలి, నీకేమైందా లేదని అడగాల, బుర్ర లేదని చెప్పి నన్ను తిడతారు మళ్ళీ. అది గైస్ మనకి ఫైనల్ గా కుక్కర్ పలావ్ అయితే వచ్చేసింది. అసలు నార్మల్ గా చిన్న చిన్న కుక్కర్లలో అన్ని రెస్టారెంట్లు చేస్తారు, అది వేరు గానీ ఎంత పెద్ద కుక్కర్ ఉంది చూడండి. అసలు ఇది నార్మల్ గా ఎంతమంది కన్నా 5 members కా ఫుల్ సరిపోద్దా, కానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ. ఎంత మనకి ఎంత చిన్న చిన్న కుక్కర్ లో చేసేవి ఈజీగా ఒక 2 members సరిపడా వస్తుంది. దానికి 3 times ఉంది ఇది సైజు. ఓపెన్ చేసి సర్వ్ చేయించేసుకుందాం. బా కంప్లీట్ ఒక బిర్యానీ లాగే ఉంది. కుక్కర్ బిర్యానీ అన్నారు కదా, ఓకే. బాబా సర్వ్ చేసేస్తున్నారా? లేదు ఫస్ట్ బా అసలు మామూలుగా లేదుగా కింద మసాలా. నాకు మసాలా మిక్స్ చేసి పెట్టండి. అది నీ ప్లేట్కి రానంటుంది గురు, నా ప్లేట్కే వస్తానంటుంది. లెగ్ పీస్ ఇక్కడ వేసారా? మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి. దిగో, ఇది కుక్కర్ పలావ్ కాదు కదా, బిర్యానీ కాబట్టి మనకి ఆ మసాలా కావాలి ఎక్కువ. నైస్. సారీ గైస్, నేను వీడియోలో మీకు కుక్కర్ పలావ్ చెప్పాను కానీ ఇది ప్యూర్ కుక్కర్ బిర్యానీయే. ఎందుకంటే మనం అవర్ ప్లేస్ లో తినేది కూడా మటన్ బిర్యానీ అన్నారు కానీ అది బిర్యానీ కాదు, పలావే. కానీ ఇది కంప్లీట్ మనకి ఒక దమ్ బిర్యానీ టైపే వచ్చింది. ఆ ప్రైస్ కి చాలా వర్త్. ఇంత పెద్ద కుక్కర్ లోని మన ముగ్గురికి కంప్లీట్ గా వేసారు. అండ్ దాంతో పాటు ఇంకా ఒక ముగ్గురు తినే క్వాంటిటీ ఉంది ఇందులో. అండ్ కుక్కర్ బిర్యానీతో పాటు ఎక్స్ట్రాగా మనం ఇక్కడ చికెన్ ఫ్రై చెప్పాం. దాంతో పాటు ఇదేంటి, ఇది వచ్చేసరికి ప్రాన్ కర్రీ కూడా చెప్పాం. సో మనం ఫస్ట్ బిర్యానీలో పీసెస్ చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా వేడిగా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి పీసెస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మసాలా మంచిగా ఆ రైస్ మొత్తం మసాలా మిక్స్ చేసి పీస్ తో పాటు టేస్ట్ చేద్దాం. చాలా స్మూత్ గా ఉంది రైస్. మటన్ చెప్పుంటే ఇంకా టెండర్ గా ఉండి ఆ మటన్ బాగా మిక్స్ అయిపోయాము. కానీ మేము లాస్ట్ టైం మటన్ ట్రై చేసామని చెప్పి ఇంకా ఈసారి చికెన్ ట్రై చేద్దామని ఈ చికెన్ కుక్కర్ బిర్యానీ చెప్పాము. కానీ ఈ మసాలా అంటే మనకి ఓవర్ ఈ గరం మసాలా టైప్ కాకుండా వియర్డ్ ఫ్లేవర్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా మైల్డ్, అంటే లైక్ ఇప్పుడు ఓల్డ్ తిన్నా సరే అంత మంటలా తగలదు, అంత స్మూత్ గా ఉంది. వితౌట్ టేస్టింగ్ సాల్ట్ అండ్ కలర్సా? టేస్టింగ్ సాల్ట్ ఏం తెలియట్లేదు అసలు. వెరీ నైస్. కుక్కర్ ఫ్యాంటసీ ఏంటి అనుకుంటారులే కానీ ఈ సాఫ్ట్నెస్, ఈ టెండర్నెస్ కుక్కర్ లోనే వస్తుంది. ఆ ప్రెజర్ అంతా అలా ఇదైపోయి విజిల్స్ అదంతా. అవును, అంటే మెయిన్ చిన్న ప్లేస్ అని తీసి పడేయకూడదు బ్రో. చిన్న ప్లేస్ దగ్గరే టేస్ట్ ఎక్కువ ఉంటది. చాలా బాగుంది. పెద్ద ప్లేసుల్లో టేస్ట్ బాగుంటది, చిన్న ప్లేసుల్లో టేస్ట్ బాగోదని ఏముండదు. వెరీ నైస్. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైతో ట్రై చేద్దాం. నా చికెన్ ఫ్రై వేయండి అన్న, 2 పీసులు వేయండి చాలు. చికెన్ ఫ్రై అండ్ ఆ ప్రాన్స్ కూడా వేసేయండి. చికెన్ ఫ్రై కూడా మంచి ఆ మసాలా అంటుంది, అది కూడా ఒకసారి బిర్యానీ రైస్ లో కలిపేసి టేస్ట్. చాలా బాగుంది టేస్ట్ చికెన్ ఫ్రైతో కూడా. నార్మల్ దమ్ పీసెస్ టైప్ ఉన్నాయి కదా, ఈ మసాలా యాడ్ అయితే ఇంకా పంచినెస్ యాడ్ అవుతుంది బిర్యానీలో. మనం నార్మల్ గా ఫ్రై చేసిన ప్రాన్ వేయరన్నా, డైరెక్ట్ ప్రాన్సా, పచ్చి ప్రాన్స్ వేసేస్తారా? ఈ ప్రాన్ తో కూడా ఒకసారి ట్రై చేస్తాం. ప్రాన్ కూడా బాగుంది, బట్ ఇలాంటి ప్రాన్స్ చాలా మందికి ఎక్కదే. నార్మల్ ఫ్రై చేసి కంప్లీట్ గా కుక్ అయిపోయిన ప్రాన్స్ తింటారు, బట్ ఇది కూడా బాగుంది స్మూత్ గా. బిర్యానీతో పాటు కట్ట గోంగూర రైతా ఇచ్చారు. ఈ కట్ట గోంగూర ట్రై చేద్దాం. కొద్దిగా ఇందులో కట్ట వేసారా, అది చాలు. మంచి థిక్ గా ఉంది. చాలన్నా దెబ్బ కట్ట కలుపుకొని పీస్ పెట్టుకొని టేస్ట్ చేసేద్దాం. గ్రేవీ చాలా తక్కువ ప్లేస్ లో కలుపుకుంటాను. మెయిన్ నాకు బిర్యానీ ఫ్లేవర్ నచ్చుతుంది. ఆ బిర్యానీ ఫ్లేవర్ కి ఏమి యాడ్ చేయను, బట్ ఏం కలిపినా సెట్ అవుతుంది దీనిలో. కొద్దిగా గోంగూర కూడా వేయరా? గోంగూర ఇప్పుడు అందరి దగ్గర ఎలా ఉంటుంది, పేస్ట్ చేసి వేస్తున్నారు. ఇక్కడ ఆకులు కనిపిస్తున్నాయి కానీ ఇలా ఉండాలి. చాలు మన పంటి కిందకి రావాలి. అది పేస్ట్ చేసేది ఏముంటుంది, స్మూదీ తాగినట్టు ఉంటుంది. మంచిగా గోంగూర కూడా కలుపుకొని ట్రై. గోంగూర మన నాలుగుకి టచ్ అయితే వాళ్ళకి తెలుసు ఎక్స్ప్రెషన్ మారిపోద్దని. ఫైనల్ గా ఫుడ్ తినేసి బయటకు వచ్చేసాం. బిల్లు అడుగుతుంటే వేణు ఏంటి గురు, బిల్లు ఏం చెప్పడు. కట్టేసాగా నేను. కట్టేవేటి, మన విజయవాడ వచ్చావు కదా బిల్లు ఎందుకు ఇది అని అంటారు. అందరూ షేర్ చేసుకోవాలి నార్మల్ గా. అలాగైతే అలాగా సరే. ఇంకా వైజాగ్ వచ్చినప్పుడు పార్క్ హోటల్ లో రెడీ చేసుకోవాలి. సరే మీరు
మీరు రండి, వైజాగ్ వచ్చాక నేను చూసుకుంటాలే కానీ. ఇంకా కుక్కర్ పలావ్ వచ్చేసరికి 999 రూపీస్, 1000 రూపాయలు, 5 మెంబర్స్. ఓరు అసలు పైసా వసూలు. ఇది ఆ టైగర్ దగ్గర నేర్చుకున్నాను బాబు. ఓరు అంటే సరిపోద్ది, ఎక్కువ అయిపోద్ది, సఫిషియంట్ అని అర్థం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ కుక్కర్ పలావ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది. అండ్ దాంతో పాటు ట్రై చేసిన స్టార్టర్లు కూడా బాగున్నాయి. బట్ నాకు మెయిన్ గా కుక్కర్ పలావ్ అండ్ ఆ ప్రాన్ గ్రేవీ బాగా నచ్చింది. ఈ రెండు చాలా బాగున్నాయి. మీలో ఎవరైనా కుక్కర్ పలావ్ ఇక్కడ ట్రై గురు, నీకు జెన్యున్ గా ఎలా అనిపించింది చెప్పు. చాలా బాగుంది బ్రో. దాంట్లో కలర్లు గానీ, అజినోమోటో గానీ ఏమీ లేకపోవడం, దానికి తోడు ఆ బిర్యానీ ఏమో ప్లెయిన్ గా ఉంది. ప్లెయిన్ గా చాలా బాగుంది, పీసులు మెత్తగా. అదే కనుక మటన్ ఉండి అబ్బో పీక్స్ అయిపోయేది. అవును. సో మీలో ఎవరైనా ఇక్కడ కుక్కర్ పలావ్ ట్రై చేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ట్రై చేసి ఉంటారు. కానీ నిజం చెప్తున్నా, గుండెల్లో ఉండేవాళ్ళు, గుండెలని కాదు విజయవాడలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా మస్ట్ ట్రై ఐటమ్ అది మాత్రం. అది సంగతి. ఈ రోజు ఫైనల్ గా మళ్ళీ కుక్కర్ పలావ్తో ఎండ్ చేసాం. రేపైనా కొత్త బిర్యానీ, కొత్త ఫుడ్ ఏమైనా ట్రై చేయొచ్చు గురు, ప్లీజ్ గురు. విజయవాడలో ఇప్పుడు ఏంటన్నా కుక్కర్ బిర్యానీ కదా, యా రేపు కుక్కర్ పలావ్. బాయ్ గైస్. సో ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.